దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగుగాక. ప్రభునందు ప్రియులారా, ఈ పరిశుద్ధ పునరుత్థాన ఆదివారం దినంలో మీ మధ్యలో ఉండడానికి మీతో కలిసి దేవుని మాటలు కొన్ని మనం మాట్లాడుకోవడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవుడిని స్తుతిస్తూ ఉన్నా. మీ మధ్యలో కుటుంబంగా మేము కూడా ఈరోజు ఇక్కడ ఉండడానికి దేవుని ప్రణాళిక అని నేను అనుకుంటా ఉన్నా. సో దేవుడిని స్తుతిస్తున్నా. వాక్యంలో నుంచి ఒక చిన్న భాగం చదువుకొని సమయం ఎక్కువ అయిపోతూ ఉంది కాబట్టి డైరెక్ట్ మనం వాక్యంలోకి వెళ్దాం. ఆదికాండం 22వ అధ్యాయంలో నుంచి మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఆదికాండం 22వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు నేను చదువుతాను. ఆ తర్వాత అవసరాన్ని బట్టి అవసరమైన వచనాలు చదువుకుంటూ మనం వాటిని ఆలోచించేద్దాం. ఆదికాండం 22వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించాడు. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అని. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశములకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని నర్పించమని చెప్పాను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివానిలో ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటుకి వెళ్ళాను. 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరం నుండి ఆ చోటు చూచి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ వద్దకు వచ్చేదమని చెప్పి. అవసరాన్ని బట్టి మనం చదువుదాం. ప్రస్తుతానికి ఈ మాటల్ని కొద్దిసేపు ఆలోచించే ముగించిన ప్రార్థన. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధమైన మహోన్నతమైన నామం కొరకే వందనాలు. మీ సన్నిధానానికి ఎంతో ఆశతో వచ్చిన మీ ప్రియ బిడ్డలందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఇంకా కొంతమంది రావాల్సి ఉంది, రాలేకపోయారు. వారు కూడా పర్యాయం కలుసుకుంటూ సహాయం చేయండి. చదవబడిన వాక్యాన్ని మా కొరకే దీవించండి దేవా. తండ్రి, ఈ వాక్యాలు ఎందుకోసం దేవా మా కోసం రాయించారు, ఆ ఉద్దేశాల్లోనికి మేము వెళ్ళగలగడానికి కావాల్సిన ప్రత్యేకమైన కృపను దయచేయమని, కొద్ది సమయం మాకెంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ అబ్రహాం గారి గురించి రాయబడినటువంటి మాటలు మనందరికీ బాగా తెలుసు. సో ఆ తర్వాత ఆ సంగతులు జరిగిన తర్వాత అన్న మాట మనం ఇక్కడ చదువుతూ ఉంటాం. అంటే దీనికంటే ముందు కొన్ని సంఘటనలు జరిగినాయి, అంతే కదా. బైబిల్లో కొన్ని మాటలు చదువుతూ ఉన్నప్పుడు కాబట్టి, అప్పుడు అని ఇలాంటి మాటలు చదువుతూ ఉన్నాం అనుకోండి. చదువుతూ ఉన్నప్పుడు మనకేమర్థం అవ్వాలంటే, కాబట్టి అని అన్నాడంటే దానికి ముందు ఏదో సంథింగ్ డిస్కషన్ జరిగింది. అప్పుడు అని అన్నాడంటే అక్కడ కూడా ఏదో సంథింగ్ డిస్కషన్ జరిగింది. ఆ సంగతులు జరిగిన తర్వాత అంటే ముందు కొన్ని సంఘటనలు జరిగినాయి. ఏమేమి జరిగినాయి? అబ్రహాం గారి జీవితం మీకు తెలుసు కదా. ఏమేమి జరిగినాయి? ముందు కొన్ని సంఘటనలు చెప్పండి ఒక్కొక్కటి మీకు తెలిసినంత వరకు. ఏమేమి జరిగినాయి? 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముని పిలవటం. 12వ అధ్యాయం నుంచి ఆయన యొక్క హిస్టరీ స్టార్ట్ అయింది. అబ్రహాం గారి యొక్క చరిత్ర ప్రారంభమైంది. 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహాం గారిని పిలుస్తాడు. పిలిచిన తర్వాత ఆయనతో పాటు లోతును కూడా వెంట పెట్టుకొని వస్తాడు. లోతును కూడా ఆ తర్వాత అధ్యాయంలో లోతు అబ్రహాము వేరైపోతూ ఉంటారు. తర్వాత దేవుడు అబ్రహాం దగ్గరికి ఆ ముగ్గురు దేవదూతలు రావటం, ఆతిథ్యం ఇవ్వటం, మీకు కుమారుడు పుడతాడని చెప్పటం. సో ఇవన్నీ సంఘటనలన్నీ జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత హాగర్ను కూడా పంపించే ఏర్పాటు. సో ఇవన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు అబ్రహాముని ఆ దేవుడు ఏం చేస్తాడంట?
అక్కడ రాయబడిన మాట పరిశోధించను. దేవుడు కొన్ని పరీక్షలు పెడతా ఉంటాడు, దేవుడు కొన్ని టెస్ట్ పెడతా ఉంటాడు. అవి మన యొక్క విశ్వాసానికి అవి ప్రామాణికంగా మనకి ఉంటా ఉంటాయి. విద్యార్థులకు మీలో కొంతమంది ఫ్యాకల్టీ ఉన్నారు కదా. నేను కూడా 15 సంవత్సరాలు టీచింగ్ ఫీల్డ్లో ఉండి దేవుడు నన్ను ఫుల్ టైం మినిస్ట్రీకి పిలిచిన దాన్ని బట్టి 2 years బ్యాక్ నా జాబ్కి నేను రిజైన్ చేసి ఈ సేవకు రావడం జరిగింది. కాబట్టి టీచర్స్గా మనం స్టూడెంట్స్కి కొన్ని ఎగ్జామ్స్ పెడతా ఉంటాం. ఎందుకంటే వాళ్ళ నాలెడ్జ్ని ఆ సబ్జెక్ట్లో ఆ సబ్జెక్ట్లో లేదా ఆ పర్టికులర్ టాపిక్లో అసలు నాలెడ్జ్ ఎలా ఉంది అనేది మనం టెస్ట్ చేయడానికి కొన్ని ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం. ఇన్ ద సేమ్ మేనర్ ఎక్కడ కూడా మనం ఆలోచిస్తూ ఉంటే దేవుడు అబ్రహాముని పరిశోధించాడంట. అది ఎట్లా అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అని. అప్పుడు నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశంలోకి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతను అర్పించమని చెప్పాను. అంటే 3వ వచనం చదువుతా ఉన్నప్పుడు తెల్లవారినప్పుడు అని ఉంది. అక్కడ తెల్లవారినప్పుడు అని ఉంది. అంటే ఈ డిస్కషన్ అంతా ఎప్పుడు జరుగుతూ ఉంటుంది చెప్పండి. తేలిక అర్థమైపోతుంది మనకి. అంటే తెల్లవారిన తర్వాత ఈయన పని కార్యక్రమం ప్రారంభించాడు అంటే డిస్కషన్ ఎప్పుడు జరుగుతుంది? రాత్రిపూట ఎలా ఉంటామండి? మనం బాగా నిద్రపోతూ ఉంటాం కదా ఇన్ జనరల్. కానీ ఇక్కడ మనం ఆలోచిస్తూ ఉంటే దేవుడు ఒక్కసారి పిలిచినట్టుంది కదా. అబ్రహామా అని పిలువగా అతను ఏమన్నాడు? రాత్రిపూట ఎవరైనా వచ్చి తలుపు కొట్టారు అనుకోండి, తలుపు కొట్టారు ఏం మాట్లాడలేదు, మీరు ఎవరో చెప్పండి అంటాం. ఎవరో చెప్పిన తర్వాత ఒకవేళ మనకి ఆ వాయిస్ ఆ స్వరం కనుక వెరీ ఫెమిలియర్ అనుకోండి, అప్పుడు పలానా వాళ్ళ అని అంటాం. ఒకవేళ అలా కాకపోతే మనం ఇమ్మీడియట్గా ఏమడుగుతాం? మీరు ఎవరండి అని అంటాం. ఆ వాయిస్ మనం రికగ్నైజ్ చేయకపోతే. ఇక్కడ మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు నన్ను బాగా ఆశ్చర్యపరిచినటువంటి ఒక విషయం ఏంటంటే ఈ రాత్రి టైం బహుశా నిద్రలో ఉన్నాడో ఎక్కడున్నాడో తెలియదు కానీ అబ్రహామా అని ఒకేసారి పిలిచాడు. వెంటనే వీళ్ళు అన్నాడు చిత్తము ప్రభువా అని అన్నాడు. అంటే వచ్చింది ప్రభు అని, పిలుస్తుంది ప్రభు అని ఆయనకు అర్థమైంది. ఎలా అర్థమైంది? వాయిస్ ఎలా తెలుస్తుంది? అది ఫెమిలియర్ తనకి. ఆ వాయిస్ అనేది ఫెమిలియర్ తనకి. అంటే దీన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే అబ్రహాముకి దేవునికి ఉన్న సంబంధం నాకు బాగా అర్థమైంది. అంటే అబ్రహాం గారు దేవునితో ఫ్రీక్వెంట్గా మాట్లాడటం, దేవుడు కూడా అబ్రహాం గారితో ఫ్రీక్వెంట్గా మాట్లాడటం, ఈ కనెక్షన్ అనేది నాకు అక్కడ బాగా అర్థమైంది. కాబట్టి మన జీవితాల్లో దేవుడు మన నుంచి ఆశించేది ఏంటంటే ఒకవేళ మనతో కూడా దేవుడు కొన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇది దేవుని స్వరమా లేకపోతే మరొక స్వరమా అనే కొన్ని డౌట్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటా ఉంటాయి. కానీ ఇక్కడ అబ్రహాం గారు ఏమాత్రం డౌట్ చేసినా ఇమ్మీడియట్గా ఆయన అన్నమాట ఏంటంటే చిత్తము ప్రభు అనేది. చిత్తం ప్రభు అని ఎవరంటారు? చిత్తము అనే మాట ఎవరు వాడతారు? ఇన్ జనరల్గా అంతే. ఇన్ జనరల్ ఎవరు వాడతారంటే దాసులు వాడతారు. యజమాని లేదా రాజు ఎవరైనా పిలిచినప్పుడు, దాసుని పిలిచినప్పుడు అయ్యా చిత్తం చెప్పండి ఏం చెప్పండి ఆమెలో మాట్లాడుతున్నాడు. ఈ మాటను జ్ఞాపకం చేస్తూ అబ్రహాం గారి లైఫ్లో అంటే అబ్రహాం గారి గురించి ఒక మాట చెప్పాలని నేను ఆశపడతా ఉన్నాను. చిత్తం ప్రభు అంటే ఒక దాసులాగా మాట్లాడుతున్నాడు. అబ్రహాం గారు ఎవరో తెలుసా? మీకు తెలిసినంత వరకు ఆయన ఎవరు చెప్పండి. అబ్రహాం గారు ఎలాంటి వాడంటే ఆ రోజుల్లో అబీమెలెకు అనే రాజు అబ్రహాం యొక్క ధనం చూసి అయ్యో బాబు నువ్వు కనుక మా దేశంలో ఉంటే నాకు భయం వేసేస్తుంది, నీ ధనాన్ని చూసి నీ ఆస్తిని చూసి నాకు భయం వేసేస్తుంది అని రాజు భయపడిపోయాడు. ఒక నార్మల్ వ్యక్తి ఆ వ్యక్తికి ఉన్న ధనాన్ని చూసి రాజు భయపడిపోయి బాబు దయచేసి ఏమనుకోకుండా మా దేశంలో వెళ్ళిపోవా అని అన్నాడు. అలాంటి ధనవంతుడు ఏమన్నాడు? చిత్తం ప్రభు అంటే ఏ కనపడుతుంది మనకి అక్కడ?
దేవుని దగ్గర మనకు కావాల్సింది ఏంటంటే, నాకు జాబ్ ఉండొచ్చు, నాకు ధనం ఉండొచ్చు, నాకు ఆస్తి ఉండొచ్చు, అంతస్తు ఉండొచ్చు. ఆత్మీయత దగ్గర ఇవేమి లెక్క, ఇవన్నీ తీసి పక్కన పడేవి. అది కావాలి. ముందుకు వెళ్ళినప్పుడు ఇంకా కొన్ని మాటలు ఆయన గురించి నేను మాట్లాడతాను. ఆయన అన్నాడు, చిత్తం ప్రభు అంటే ఒక దాసుడిలాగా ఏం చేయాలో చెప్పు ప్రభు అని అడుగుతుంటే ఆయన అన్నాడు, ప్రభు అన్నారు, నీకు ఒక్కడైనా నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకెళ్ళి ఆ మోరియా దేశంలోని ఒక పర్వతం నేను చూపించే పర్వతం మీద బలర్పించు అంటే ఇమ్మీడియట్గా ఆయన ఏం చేస్తున్నాడు చూడండి. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంతు కట్టి తన పనివాళ్ళని ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకుని వెంట పెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చింది ఎవరండి? కట్టెలు ఎవరు చీల్చారు? చదివించారండి, సరే చదవండి. ఎవరు చీల్చారు కట్టెలు? అబ్రహాం. వినండి, నా మాట వినండి. అబ్రహాం గారికి దాసులు ఉన్నారా లేదా? వినాలి, వాక్యం చదువుతులేదు, ఎందుకు వెళ్తారో కావాలని చదవండి. వినండి ఈ మాట. అబ్రహాం గారి దాసులు ఉన్నారా లేదా? ఉన్నారు. దాసులు చెప్తే ఆ పని చేయరా? సరే మేము అక్కడికి వెళ్ళిపోతాం, రెడీ చేయండి, ఇది రెడీ చేయండి అని చేయరా? చేస్తాం. తర్వాత రాత్రిపూట దేవుడు ఏమని చెప్పాడంటే, నీకు ఒక్కడైనా నీ కుమారుని అని అక్కడ ఆపలా. ఒకవేళ దేవుడు కనుక నీకొక్కడైనా నీ కుమారుని నువ్వు తీసుకెళ్ళి బలి అర్పించాలంటే బహుశా నేను అనుకుంటాను ఇష్మాయిల్ తీసుకెళ్ళి బలి అర్పించాడు. ఇష్మాయిల్ తీసుకెళ్ళి, ఎందుకంటే ఇస్సాకుని బాగా ప్రేమిస్తున్నాడు. అందుకే దేవుడు ఎంత పర్టికులర్గా మాట్లాడుతున్నాడంటే, దేవుడు నాకు ఈ విషయం చదువుతా ఉన్నప్పుడు నాకు అర్థమైన ఒక విషయం ఏంటంటే, నీకొక్కడైనా నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకు మీద ఉన్న ప్రేమతో ఇష్మాయేలుని తీసుకెళ్ళి బలి అర్పిస్తాడేమోనని దేవుడు ఏం చేసింది, నీకొక్కడైనా నీ కుమారుని అనగా నీవు ప్రేమిస్తున్నావు చూసావా, నాకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావు చూసావా, అతను బలైపోవాలి. ఆయన కంటే మన జీవితంలో మనం దేన్ని ప్రేమిస్తా ఉంటే, ఆయన ఏం కావాలని కోరుతున్నాడంటే, అది భర్తే కావచ్చు, భార్యే కావచ్చు, పిల్లలే కావచ్చు, ఉద్యోగం కావచ్చు, డబ్బే కావచ్చు, ఏదైనా అవచ్చు, అది బలి వల్ల ఏమవ్వాలి? బలి. రైట్, ఆ విషయాలు నేను మళ్ళీ మాట్లాడదాం, ముందుకు వెళ్తున్నాను. సో ఇక్కడ అంటే పనులు ఉన్నారు, ఆ పనులు చెప్పొచ్చు, కానీ పనులు చెప్పలే ఆయన. తర్వాత ఆయన ఇచ్చిన టాస్క్ ఎలాంటిదంటే చాలా ఈజీగా చేసే టాస్కే కదా ఇచ్చింది. అతను ఈజీగా చేసే టాస్కే మాట్లాడేది అంటే మీకు అర్థం కాదు విషయం. ఆయన ఇచ్చిన టాస్క్ ఎలాంటిది? అస్సలు అది సో పెయిన్ఫుల్, అది చేయలేము అసలు, సో పెయిన్ఫుల్. కానీ అలాంటిది కూడా రాత్రి ప్రభు మాట్లాడితే ఈయన ఎప్పుడు వేసాడంట అంటే ఏం తెలియజేస్తుంది ఇది? దేవుని మాట అంటే ఆయన మాటను నెరవేర్చడానికి రెడీనెస్ తెలియజేస్తాడు. నాకు ఇష్టమైనడు అర్పించమన్నాడు, అర్పిద్దాం ఈ రోజు కాదు రేపు అనుకోవచ్చు కదా, అనుకోవడానికి అవకాశాలు ఉన్నాయా? లేదు. అలా చేసాడా? దేవుని మాటలు నెరవేర్చడానికి. ఇంకో మాట చెప్పదా, ఆ ఏజ్ అంటే ఆ టైంలో ఆయన యొక్క ఏజ్ ఎంత ఉంటుందో చెప్పండి అప్రాక్సిమేట్గా. అంటే ఎగ్జాక్ట్గా మనం చెప్పలేం, కానీ ఆ అప్రాక్సిమేట్గా ఆయన ఏజ్ ఎంత ఉంటుంది? జస్ట్ 16 లేదా 50 100 అంటే 100 సంవత్సరాల ముసలివాడు దేవుని మాట అంటే వడిగిపోతాడండి. దేవుని మాట ఎంత పిలుస్తున్నాడో చూడండి. కొంతమంది ఎలా ఉంటారంటే, సారీ టు సే దీస్ వర్డ్స్, దయచేసి ఏమనుకోండి, కొంతమంది వయసులో కుర్రోళ్ళే కానీ పనిలో ముసలోళ్ళు అయిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ అబ్రహాం గారి జీవితాన్ని చూస్తూ ఉన్నప్పుడు ఆయన వయసులో ముసలివాడే కానీ దేవుని విషయంలో, దైవ సంబంధమైన విషయాల్లో ఎలా ఉన్నాడు? ప్రభా ఏం చేయమంటారు?
నా కుమారుని తీసుకెళ్ళి బలి అర్పించాలి. ఇంకో మాట అడగచ్చు, ప్రభువా నీకు కావాల్సింది ఏంటి? ఇస్సాకుని బలి ఇవ్వాలి, అంతే కదా. అదంత విషయం ప్రభువా, దానికి మోరియా పర్వతం ఎందుకు, అక్కడికి ఎందుకు వెళ్ళాలి, ఇక్కడ అర్పిస్తాను ప్రభువా అనొచ్చు. అనొచ్చాను. నేను 3 దినాలు ప్రయాణం చేసేంత ఓపిక లేదయ్యా నా దగ్గర. చెప్పచ్చు చెప్పకూడదు అంటే ఎక్స్క్యూజ్ అడగటానికి బోల్డని అవకాశాలు ఉన్నాయి ఇక్కడ. అడిగాడా? ఎక్స్క్యూజ్ అడిగినట్టు మనకు అనిపిస్తుంది ఇక్కడ. ఒక్క మాట కూడా అడగలేదు. ప్రభా నా ఏజ్ అంతా నీకు తెలుసు, నా పరిస్థితి ఏంటో నీకు తెలుసు, అయినా నన్ను 3 దినాలు ప్రయాణం చేసి వెళ్ళి అది కూడా కొండ ఎక్కి ఆ కొండ మీద బలి అర్పించమంటావు ప్రభు, అసలు నీకేమైనా న్యాయం ఉందా? మనమైతే ఎన్ని రకాలు అనుకుంటా ఉంటాం. దేవుడు అసలు ప్రేమమేడు అని చెప్తాం, కానీ ప్రేమ ఏడుంది? ఒకే కొడుకుని అడుగుతాడా? సరే అడిగితే అడిగాడు, అక్కడికి వెళ్ళమంటాడా, పర్వతం ఎక్కమంటాడా, బలి అర్పించమంటాడా? మనమైతే ఎన్ని రకాలు ఆలోచిస్తాం. అబ్రహాం గారు ఒక్క మాటనే మాట్లాడారండి. దట్ ఈజ్ ఒబీడియన్స్. విధేయత అంటే అది. దేవుని మాటకు లోబడటం అంటే దాసులకి ఎలాంటిది ఉంటుందంటే, దాసులు అన్న మాట వచ్చింది కదా, దాసులు ఎలా ఉంటుందంటే యజమానుడు ఏది చెప్తే అది, మన మాట అర్థమైంది, యజమానుడు ఏది చెప్తే అది తూచా తప్పకుండా మారు మాట చెప్పకుండా చేసేవాడే దాసుడు. అందుకే అబ్రహాం గారు ఏమన్నారంటే, చెప్తాం ప్రభువా నేను ఈ దాసుడు ఏం చేయమంటావు చెప్పు. దేవుని విషయాలు, దైవ సంబంధమైన విషయాలు, ఆ తృష్ణ, ఆ తపన, ఆ రెడీనెస్, ఆ ఒబీడియన్స్ ఉండాలండి. దేవుడు ఏం ఆలోచించుకోవట్లేదు. అదే ఇందాక మాట్లాడుతున్నాను. ఈ అబ్రహాం గారు ఏదో చిన్న చిన్న పనులు చేసుకునే ఏదో చిన్న కూలడు కాదు, ఆయన గొప్ప ధనవంతుడు, మంచి ఆస్తిపడు. రాజు షేక్ అయిపోయాడు అనుకున్న ధనాన్ని చూసి. వాపో ఇది నా మీద వచ్చేసి నా రాజ్యాన్ని సంపాదించుకుంటాడేమో నన్ను భయం వేసేస్తుంది. అలా ఉంటున్నాను. 8 సంవత్సరాల నుంచి దేవుని సన్నిధికి వస్తున్నాను. ఇలాంటి ఒబీడియన్స్ దేవుడు మన జీవితాల్లో చూడగలుగుతాడు కదా. ఇంకో మాట చెప్తాను ఇక్కడ. ఈయన కట్టెలు చేయించుకోవటం అంటే ఈ పనంతా పనులు చేయించవచ్చా లేదా, కానీ చేయించుకున్నాడా అంటే దేవుడు నాకు చెప్పాడు నేను ఈయనకి అప్పగిస్తా అన్నదా? దేవుడు నాకు చెప్పాడు కాబట్టి నేనే చేస్తా. ఎవరికి అప్పగించు? ఎందుకో తెలుసా? దానివల్ల వచ్చే ఆశీర్వాదాలు నాకే రావాలి. రక్షింపబడిన ప్రతి ఒక్కరు పరలోకి వెళ్తారండి. రక్షింపబడిన ప్రతి ఒక్కరు పరలోకి వెళ్తారు. డెఫినెట్గా వెళ్తాం. 7 సంవత్సరాల ముందు జరిగింది. ఎక్కడ జరిగింది అంటారు? మధ్య కాశ్మీర్లో జరిగింది. అప్పుడు పౌలు గారు కలుస్తాం, మనందరూ కలుస్తారు. పౌలు గారిని కలుస్తాం, అందరూ కలుస్తాం, అబ్రహాం గారిని కూడా కలుస్తాం. బాబు అప్పుడు నేను అడగాలనుకుంటా, అంటే తెలియదు అసలు ఎవరేంటి అనేది తెలియదు, అంత ఆత్మస్వరూపులు కాబట్టి మనకేం తెలియదు. ఒకవేళ అబ్రహాం గారు తెలియదు, అసలు ఆ వయసులో అట్టంటే నిలబడ్డావు బాబు, అసలు నీ లైఫ్ మమ్మల్ని ఎంత ఛాలెంజ్ చేసింది. నేనైతే అలాగే అనుకుంటాను, నీ లైఫ్ అసలు నన్ను ఎంత ఛాలెంజ్ చేసింది. నేను ఈ 38-40 సంవత్సరాలు అప్పుడే నేను సరిగా నడవలేకపోతున్నాను మీకోసం, దేవుని కోసం. నువ్వు 100 yearsలో అసలు ఎలా వెళ్ళావా, ఎందుకు వెళ్ళావా అంతగా అనే అంటున్నాను. అప్పుడు ఇలాంటి సింహాసనం వేసుకుంటే పౌలు గారు పరిగెత్తుకుంటూ వెళ్ళి బహుమానాలు తీసుకుంటూ ఉంటాడు. అబ్రహాం గారు వెళ్ళి బహుమానాలు అందుకుంటూ ఉంటాడు. ప్రభా నువ్వు చెప్పావు కదా, అందుకే చేశావు. నేను చెప్పింది నువ్వు విన్నావు కదా, అందుకే రా బహుమానం తీసి. ప్రభు మనకేం చెప్పట్లేదు కదా, మనకేం చెప్తుందా? ఏం చెప్పలేదు కదా. ఇగో ఈ మంచి ఇలా ఉండు,
నా కోసం ఒక వ్యక్తినైనా తీసుకురా అని ఎప్పుడు చెప్పలేదు కదా అని ఇప్పుడు చెప్పారా? చెప్పలేదు కదా. రక్షింపబడ్డామంటే వినండి మాట. రక్షింపబడ్డామంటే నేనైతే ఏమని నమ్ముతానంటే, నేను రక్షింపబడ్డానంటే నా వెనక చాలామంది నేను రక్షింపబడటం కోసం కన్నీరు కాల్చారు, కొన్ని సాక్రిఫైస్ చేశారు. వాళ్ళ టైం అనండి, మనీ అవ్వండి, లేకపోతే ఏదైనా అవనివ్వండి. సంబడి దే సాక్రిఫైస్ సంథింగ్ అట్లీస్ట్ సంథింగ్ దే సాక్రిఫైస్. మరి నేను ఒక వ్యక్తి కోసం ఏదైనా సాక్రిఫైస్ చేయగలుగుతున్నాను? ఆలోచిద్దాం, ముందు పెడతాను. కాబట్టి ఇక్కడ నేను ఆలోచిస్తున్న విషయం ఏంటంటే, దేవుడు నాకు చెప్పాడు కాబట్టి నేనే చేస్తా అంటే దేవుని పని చేయాలన్న ఆ తపన. ఆ తర్వాత 3వ వచనం చదువుతా ఉన్నప్పుడు దేవుడు తనతో చెప్పిన చోటికి ఎక్కడికి వెళ్ళాడంట? ఆ మాట నన్ను బాగా ఆలోచన చేసిందండి. దేవుడు తనతో చెప్పిన చోటికి, దేవుడు తనతో చెప్పిన మాట, దేవుడు తనతో చెప్పిన పని, ఆ మాట నన్ను చాలా ఆలోచన చేసింది. దేవుడు తనతో చెప్పిన చోటు వెళ్తున్నామా? అయ్యా ఆ కుటుంబం ఏదో భార్య భర్తల మధ్య కొన్ని కాన్ఫ్లిక్ట్స్ వచ్చినాయి, బాగాలేదు. ఆ స్టూడెంట్స్ చిన్న వయసులో జీవితం ఏంటో తెలియక పాటు చేసుకుంటా ఉన్నారు. దేవుడు ఏం చెప్పలేదు మనతో. చూస్తూ ఉన్నాము, మనకు అర్థం అవుతాం. దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. వాక్యం చదువుతూ ఉన్నాడు, ప్రసంగాల్లో మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు డైరెక్ట్ వచ్చి అబ్రహాంతో మాట్లాడేట్టు మనతో మాట్లాడు చెల్లి. దేవుడు అబ్రహాంతో మాట్లాడేట్టు మనతో డైరెక్ట్ మాట్లాడు. అఫ్కోర్స్ డైరెక్ట్ రివీలింగ్ కూడా కొంతమంది ఉంటుంది, నేను కాదంటాను. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు తనతో చెప్పిన చోటు, దేవుడు తనతో చెప్పిన పని, మనతో చెప్పింది ఆయన చెప్పిన విధానంలో, అదే విధానంలో మనం చేయగలుగుతున్నామా లేదా అనేది పరిశీలన చేసుకోవాలని ప్రభు పేరుగా మనం చేస్తాము. కాబట్టి ఆ మాటల్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకు వెళ్తాం. 4వ వచనం చదువుతాం. 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరం నుండి ఆ చోటు చూసి తన పనివారితో, మీరు గాడిదతో ఎక్కడైనా ఉండుడి, నేను ఇచ్చినవాడు అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ వద్దకు వచ్చేదమని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకుని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయింది. వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా అబ్రహాము తన తండ్రి ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాను. అందుకు అతడు ఏమి నా కుమారుడా అనేది. అప్పుడు నిప్పును కట్టెలు ఉన్నవి కానీ దహన బలికి గొర్రె పిల్ల ఏదని అడిగాడు. ఇక్కడ ఒక మాట చెప్పాలని నేను ఈ మాట చదివించాను. ఇక్కడ ఇద్దరు కలిసి వెళ్తున్నారండి. పనులు అక్కడ వదిలిపెట్టాడు, ఇద్దరు కలిసి వెళ్తా ఉంటే ఇప్పుడు కట్లు ఎవరు తీసుకెళ్తున్నారు? కట్లు చీల్చడం అయితే ఆయన చీల్చాడు, ఇక్కడ దాకా గాడిద తీసుకొచ్చింది. ఇక ఎక్కడి నుంచి ఎవరు మోసుకెళ్తున్నారు? ఇస్సాకు తీసుకెళ్తున్నారు. అర్థమైందా? ఇస్సాకు తీసుకెళ్తున్నారు. తర్వాత తండ్రి కుమారుడు ఇద్దరే వెళ్తున్నారు. కట్లు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఒక మాట అడుగుతున్నాడు, డాడీ కట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, గొరికలు లేదు. తండ్రి హృదయం ఎలా ఉండదో ఆలోచించండి ఒకసారి. దట్టు ఎక్కువగా ప్రేమిస్తున్న వ్యక్తి, వాళ్ళిద్దరు నడిచి పడుతున్నారు. కుమారుడు అడుగుతున్నాడు, డాడీ గొరికలు లేదు అని అంటే ఎలా అయిపోతాడు? నేను ఎంత బాధపడినా, నేను ఎంత కుమిలిపోయినా, నా జీవితంలో ఎంత నష్టం జరిగినా దేవుని మాట నెరవేర్చడమే నా పని అనేది అక్కడ నాకు కనబడుతున్న ఒక మాట ఏంటంటే, అది నాకు చాలా పెయిన్ఫుల్లే. ఆ మాట నేను అసలు బేర్ చేయలేను, నా వల్ల కాదు, నాకు చేత కాదు. కానీ దేవుడు చెప్పాడు కాబట్టి నేను చేయాల్సిందే. కొన్ని మన జీవితంలో ఒక మాట చెప్పాలి ఇక్కడ. రహస్య పాపాలు బీరువాలో దాచిపెడతా ఉంటారు కొంతమంది. డబ్బులు ఎక్కడ దాచిపెడతారు? అయితే బ్యాంకా, ఇళ్ళల్లో అయితే ఆ బీరువాలో దాచిపెడతా ఉంటారు.
ఆ బీరువాల్లో కూడా ఏ లోపల 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 చాలా ఉంటాయి. ఈ మధ్య చాలా వచ్చాను అనుకోండి. అలాగే కొంతమంది ఏం చేస్తారంటే ఆ పాపాన్ని, వాళ్ళకుంటే బలహీనతల్ని దాచిపెడతా ఉంటారు. దేవుడు వాటిని తీసేయ, వాటిని బలిగా చేసేయి, వాటి నుంచి బయటికి రాని చెప్తా ఉంటాడు. నీకు తమ్ముడా చెల్లి అన్నాక పదే పదే ఒక బలహీనత గురించి ప్రభు నీతో మాట్లాడతాడు, నాతో మాట్లాడతాడు. అది నేను వదిలిపెట్టుకోవడానికి చాలా కష్టమై ఉండొచ్చు, బట్ నేను వదిలిపెట్టలేదు. ప్రభు చెప్తాడు, అరే నేను కుమారునే బలియడానికి రెడీ అయిపోయాడు. అసలు ఆ మాట విన్నప్పుడే అది చాలా పెయిన్ఫుల్. డాడీ గొరిపిల్ల ఏది అని అంటే ఏం మాట్లాడాలి? డాడీకి నోట మాట రాదు. ఒకే ఒక మాట దేవుడే చూసుకుంటాడు. అంటే ఆ సమయంలో అబ్రహాం గారికి దేవుడు ఎంత నాలెడ్జ్ ఇచ్చాడో అనుకున్నాను. ఒకవేళ ఆ టైంలో నేను ఉంటుంటే ఏం మాట్లాడాలో అర్థమయ్యేది కాదు. ఏం చెప్తాం? కన్నీరు వచ్చేది, వేదన వచ్చేది. వాడిని కౌగిలించుకునేవాడు. కౌగిలించుకోవడమే కాదు, వారికి చాలా పదరా బాబు అని లెక్క తీసుకెళ్ళేవాడు. ఎందుకంటే ప్రేమ అబ్రహాం గారు ఆయనకి ఇచ్చిన నాలెడ్జ్, నేను ఆ నాలెడ్జ్ బట్టి దేవుడు స్తుతించాను అక్కడ. ప్రభువా ఆ టైంలో ఆ వర్డ్ రాకపోతే నీకు ఏ వర్డ్ వస్తుంది? దేవుడు చూసుకుంటాడు. ఆలోచించాలి. మనకి వదిలిపెట్టడానికి చాలా కష్టం ఉండొచ్చు, కానీ ప్రభు వదలదు. దాంట్ నుంచి బయట నీకు పెయిన్ఫుల్, నీకు చాలా కష్టమే, బట్ ప్రభు అన్నాడు కమౌట్. అప్పుడు వాడిద్దరు కూడి వచ్చుండగా ఇంకో మాట చెప్తాను. రైట్, ఆ మాటని ఇక్కడ మనం ముందు చదువుకున్న తర్వాత అబ్రహాము నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రెపిల్ల చూసుకును అని చెప్పాను. వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు తనతో చెప్పిన చోటుకి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠం కట్టి ఆ కట్టెలు చక్కగా పెంచి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ బలిపీఠపు కట్టెల మీద ఉంచెను. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చేయి చాపి కత్తి పట్టుకొనగా, వినండి, ఇప్పుడు అబ్రహాం గారి వయసు ఎంత అన్నామండి? మోర్ దెన్ 100+ అన్నాం. ఆ ఇస్సాకు వయసు ఎంత ఉంటుందో చెప్పండి. అప్రాక్సిమేట్గా, ఎగ్జాక్ట్గా మనం చెప్పలేం కానీ 10 years 12 to 16 years. ఇంకా ఎన్ని సంవత్సరాలప్పుడు కుమారుని ఇచ్చేది? కనీసం అదని చెప్పండి. ఎన్ని సంవత్సరాలప్పుడు కుమారుని ఇచ్చేది దేవుడు? 90 or 100? 1 సంవత్సరాలు. అంటే కొన్ని కామెంట్రీస్లో అలా చదువుతూ ఉన్నప్పుడు కొంతమంది రాసిన విషయం ఏంటంటే మోర్ దెన్ 20 years. అంటే ఒక మాటలో దీన్ని ఇలా కంక్లూడ్ చేయాలని అనుకుంటున్నాను. ఇప్పుడు కట్టెలు తీసుకుని వెళ్తున్నాడు, తర్వాత బలిపీఠం మీద ఆయన కట్టేశాడు. ఎగ్జాక్ట్ కట్టేసేటప్పుడు అన్న ఒక్క తనుదని వెళ్ళిపోవచ్చు కదా. అంటే యంగ్స్టర్ ఆయన, నా మాట అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఆయన యంగ్స్టర్, ఈయన ముసలోడు. ఎరా ముసలోడా, నువ్వు నన్ను కట్టేస్తావా? గ్రాస్ నిన్ను కట్టేసి నిన్ను నన్ను పెట్టేస్తా అని అన్నాడా? వాట్ ఏ గ్రేట్ ఒబీడియన్స్ అండి! ఎంత విధేయత అండి కుమారుడికి. అరే చంపిపోతున్నా అన్నా కూడా విధేయత చూపించాడంటే ఇంక అంతకు మించిన మోడల్ ఏంటండి ఈ లోపల? ఇంక ఏంటండి మాదిరి? కొంతసేపట్లో నీ మీదకి మీ డాడీ కత్తెత్తి చంపబోతున్నాడు అన్నా కూడా పర్వాలేదు, దేవుడు చెప్పుకుంటాడు మా డాడీకి అని నమ్ముతున్నాడు. ఎంత మంచిగా పెంచాడు కదా, ఎంత మంచి కుటుంబం కదా. మన పిల్లలు కూడా ఉన్నారు కదా, ఎలా ఉన్నాం మనం మన పేరెంట్స్ పట్ల ఎలా ఉన్నాం అది కూడా చెక్ చేసుకోవాలి. మనకి చిన్నపిల్లలు ఉంటేనే మన పేరెంట్స్ పట్ల మనం ఎలా ఉంటాం,
మనకు ఒకవేళ ఒక ఏజ్ వచ్చిన పిల్లలు ఉంటే ఆ పిల్లలు మన పట్ల ఎలా ఉంటున్నారు జాగ్రత్తగా ఆలోచించాలి బాగా. ఆ ఒబీడియన్స్ ఉంటుందా? ఏదో ఇంటర్మీడియట్ డిగ్రీలు చదవగానే పీజీలు చదవగానే నీకేం తెలుసు నువ్వు పని చేసుకునేవాడు బాగా అసలు అంటారు. పేరెంట్స్ని ఎంత లెక్క లేకుండా మాట్లాడతారు కొంతమంది, ఎంత చులకంగా మాట్లాడతారు కొంతమంది. అమ్మ నీకు తెలియదులే, డాడీ నీకు తెలియదులే, ఈజీగా వాళ్ళని తోలనాడేస్తూ ఉంటారు. కానీ ఇస్సాకు గారి లైఫ్ నేను చూసినప్పుడు మా డాడీ ఏం చేసినా దేవుడు చెప్పుకుంటాడు, అందుకే చేస్తాడు. ఆ కాన్ఫిడెన్స్, ఆ ఒబీడియన్స్, అసలు తను తాను ఆ దేవుడికి అప్పగించుకునే విధానం నన్నైతే చాలా ఆశ్చర్యపరిచింది. అలాంటి ఒబీడియన్స్ కలిగినటువంటి పిల్లలు, యవనస్తులు, కుటుంబాలు ఈ సంఘంలో లేవాలనేది నా ప్రార్థన. ఈ సంఘంలో, ఈ మందిరంలో అలాంటి వాళ్ళు కావాలి. దేవుని పని అంటే పరుగులు ఎత్తేవాళ్ళు, దేవుని మాటకు ఏ పరిస్థితి అయినా విధేయం చూపించేవాళ్ళు, సమయం అనేది చూడకుండా దేవుని పని కోసం పరుగులెత్తేవారు కావాలనేది ఇక్కడ చాలా స్పష్టంగా దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. రైట్, ముందుకు వెళ్తున్నాను. 10వ వచనం చదువుతున్నాను. అప్పుడు అబ్రహాము తన కుమారుడిని వధించుటకు తన చేయి ఎత్తి చేయి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అబ్రహామా అని పిలిచాడు. అందుకు అతడు చిత్తము ప్రభువా అని. ఇప్పుడు ఎన్నిసార్లు పిలిచాడంటే అబ్రహామా అని? ఇప్పుడు ఒకసారి పిలిచారా, 2 సార్లు పిలిచారా? 2 సార్లు. మొట్టమొదటి అయితే ఒకసారి. 2 సార్లు పిలిచారు అని అంటే ఏదైనా 2 సార్లు కనుక పేరు రిపీటెడ్గా వచ్చిందంటే డేంజర్ ఉంది అనేది మనకు అక్కడ అర్థమైపోయింది. దేవుడు ఎప్పుడైనా 2 సార్లు ఎలీషా ఎలీషా అన్నాడంటే అక్కడ ఏదో గొప్ప డేంజర్ ఉందని అర్థం. నీ జీవితం మార్చుకో అని చెప్పాడంటే డేంజర్ ఉందని అర్థం, లేకపోతే పోతావు. చాలామంది పోయారు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్. నువ్వు నేను బతుకున్నావంటే నా ఉద్యోగం, నా డబ్బు అయ్యే కదా, అయ్యేక మనం బతికించింది అదా ఏంటి? మరి ఆయన మాట విందాం. ఏంది నిలబట్టలేదండి. నాకు తెలిసిన ఒక బ్రదర్ నెహెమియా అని లక్షలు దారబోసారు. బిలీవరే, విశ్వాసం, మంచి విశ్వాసం. ఆయన సమయం అయిపోయింది, ఆయన వెళ్ళిపోయింది. మనం ఉన్నామంటే 2 నాకు గుర్తొస్తా ఉంటాయి. నా జీవితం ఇంకా సరి చేసుకోవాల్సినవి ఆయన స్వరూపంలోకి మార్చబట్టానికి. మరి శేష జీవితాన్ని ఆయన స్వరూపంలో మార్చబట్టానికి నేను ఉపయోగిస్తున్నానా, లేకపోతే ఆ విషయాన్ని అసలు మర్చిపోయి నా వేలో నేను వెళ్ళిపోతున్నాను? అచ్చా ప్రాబ్లం. ఏమో మళ్ళీ రష్యాలో స్టార్ట్ అయిందని అంటారు. ఆలోచించారు, ఏం పర్లేదు, చనిపోతే ప్రభుత్వం కూడా ఉంటాం, అంతమించి గొప్ప ఏమి. అయితే దేవుడు మనకు అప్పగించిన దాన్ని నమ్మకంగా చేయాలి. ఇక్కడ అబ్రహమా అని పిల్లలకు అంటే ఈ సిచ్యువేషన్ నేను ఆలోచిస్తున్నప్పుడు 11వ వచనం, యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అని అతను పిలిచాడు. అందుకు అతడు చిత్తం ప్రభు అని. వినండి, ఇప్పుడు అబ్రహాం గారు ఎదుట బలి ఉంది, బలిపేట మీద ఇస్సాకున్నాడు. అబ్రహాం గారు చేస్తాడు, పరలోకం అంతా, దూతల సమూహం అంతా, ఆ విశ్వాస వీరులు అంతా చూస్తా ఉన్నారు. చూస్తా వాళ్ళు అనుకుంటారు, అమ్మ ఇంకేముంది అయిపోయాడు అనుకుంటాడు. ఇస్సాకు అయిపోయాడు అనుకుంటా. నిజంగానే తన హృదయంలో ఇస్సాకుని చంపేశాడు, ఆల్రెడీ బలి చేసాడు కాబట్టి అక్కడ తీసుకొచ్చాడు. ఏమరై అవునంట కాదు, తన హృదయంలో బలైపోయాడు ఇస్సాకు. బలైపోయాడు కాబట్టి అక్కడ తీసుకొచ్చాడు, లేకపోతే తీసుకొచ్చేవాడా? ఏ సాకులు చెప్పేవాడు. మార్చుకోమంటే సాకులు చెప్పి రావాలి.
సాకులు చెప్పే జీవితం మనలో కూడా ఉంటే ప్రభు అంటాడు మార్చుకుందాం, ప్రేమతో వేస్తాడు. సాకులు చెప్పండి, పోస్ట్పోన్ చేయండి, దాటవేయండి. ప్రభు నీ పైన రెడీ ఏం చేయమని మందిరంలో చాపేయటమా? రెడీ ప్రభు. మందిరానికి ముందు రావటమా? రెడీ ప్రభు. ఏ టైంకి వెళ్ళమంటారు ఆ టైంకి రెడీ ప్రభు. నేను ఎప్పుడో నువ్వు చర్చిస్కి వెళ్తా ఉన్నాను జరిగేది, అంటే అన్ని చోట్ల ఉంటాను, అక్కడే కాదు. ఒకసారి ఒక కలెక్టర్ ఐఏఎస్ ఆఫీసర్ మేము కూర్చొని ఉన్నా, ఆయన వెయిట్ చేస్తా ఉన్నాడు. అంటే అయిపోయింది, ఆరాధన అయిపోయింది, ఆయన వెయిట్ చేస్తా ఉన్నాడు. మేము మాట్లాడుకుంటా ఉన్నాం, ఆయన ఏం మాట్లాడారు, అట్లాగే ఉంచున్నాడు. కొద్దిసేపు ఉన్న తర్వాత మేము పక్క వచ్చాం, అప్పుడు చాప పడేస్తున్నాడు. ఇప్పుడు ఎవరైనా అంటే ఐఏఎస్ ఆఫీసర్. తర్వాత ఆ మందిరం అయిపోయిన తర్వాత భోజనాలు పెడతారు, అంటే దూర ప్రాంతాల నుంచి వచ్చిన ఆ ఇస్రాకులు ఆ కాలిపోయి ఆ కింద పడిన అన్నీ ఎత్తేస్తా ఉన్నారు. నేను అనుకున్నాను, అంతకు మించిన ఒబీడియన్స్ ఇంకా ఉంటారు. దేవుడు పనిచేసి అంటారు, వాళ్ళు ఏమంటారు తెలుసా, అంటే మనకంటే కొద్దిగా దేవుడి వాక్యం కొద్దిగా ఎక్కువ తెలిసి కొద్దిగా మనం ఏమంటే అటు అవుతుందండి. వాళ్ళు ఏమంటారు తెలుసా, దేవుని పరిచర్య చేసి ఆ భాగ్యం నాకు దొరికిందండి. మనం ఏమనుకుంటాం, సాంపులేమో దేవుడు ఏం నేర్చుకుంటాం, అవసరం పాస్టర్ గారే నేర్చుకుంటాడు. ఏమైంది పాస్టర్ గారు వేసుకోలేదు ఆ మాత్రం. మనం సోమవారం నుంచి శనివారం దాకా కష్టపడుతున్నాం, కాలేజీ ఆడాడు అంటే మీకు అదే జనరల్ జరిగేది చెప్తున్నాను. దయచేసి నన్ను క్షమించండి, మీరు ఏమన్నా చెప్తున్నారు. సరే ఆయన వేసుకుంటాడు, ఆయన పని కదా అయింది. దేవుడి పని కోసం నన్ను నేను సమర్పించుకోవాలి. అది ఏదైనా అవచ్చు, అది ఏ పనైనా అవచ్చు. పాట పాడటమే, మెసేజ్ చెప్పడమే, లేకపోతే ఊడవటమే, లేకపోతే చేపలు వేయటమే, లేకపోతే ఇంకో పని. ఇవన్నీ నా మాట అంటే నా మాట యొక్క అర్థం ఏంటంటే, వాక్యం చెప్పే వాళ్ళకి ఎంత విలువ ఉంటుందో నా దృష్టిలో సాపేసే వాళ్ళకి అంతకంటే ఎక్కువ విలువ ఉంటుంది, ఊడ్చే వాళ్ళకి ఎక్కువ విలువ ఉంటుంది. నేనైతే అలాగే ఒకసారి ఒక అన్న నన్ను ఇలాగే చర్చికి పిలిచాడు, వాక్యం చెప్పడానికి పిలిచాడు. పిలిస్తే ఆ చర్చి అంతా చండాలం ఉంది. సరేనని ఏముంది, ఇక ఇయ్యలో నేను నేర్చుకుంది, దేవుడు నాకు నేర్పింది. ఇయ్యలో అంటే దేవుడు నాకు నేర్పింది ఏంటంటే, ఎక్కడైనా పంచి చీపులు పట్టుకుని ఓడిస్తూ ఉన్నా అని చెప్పండి. తమ్ముడు నువ్వు అసలు స్పీకర్ వచ్చావంటే స్పీకర్ తర్వాత పక్కన పడేయాలన్నా. నేను చేసిన చిన్న పని ఆయన ఎన్ని మెసేజ్లు ఉపయోగించుకున్నాడు. నేను ఒక తమ్ముడిని స్పీకర్ పిలిస్తే ఆయన ఇట్లా ఊడ్చాడు, ఎలాంటి విధేయత అండి అని ఆయన చాలా మెసేజ్ల్లో ఉపయోగించుకుని నేను విన్నా. అన్న వద్దులేదా, అంతగా చెప్పొద్దు లేదా నా గురించి, ఆయన ఆప్తం అని చెప్పి ఆయన కొన్నిసార్లు చెప్పారు. కాబట్టి దేవుడి పని కోసం, దేవుడు ఏదైనా ఒక మాట చెప్తే దాన్ని చేయటం కోసం తప్పన అడిసే ఏజ్ ఫ్యాక్టర్ కాదండి, పరిస్థితుల ఫ్యాక్టర్ కాదండి, హార్ట్ ప్రాబ్లం. ఇక్కడ ఏజ్ ప్రాబ్లం కాదు, పరిస్థితుల ప్రాబ్లం కాదు. ఏ ప్రాబ్లం ఇక్కడ? హార్ట్ ప్రాబ్లం. హృదయం సిద్ధంగా లేదు, మనసు దేవుని పని చేద్దామంటే రైట్ ముందుకెళ్తున్నా, క్షమించండి టైం అయిపోతుంది. మరి ఫాస్ట్ 10 నిమిషాలు రైట్. కాబట్టి వాళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడ ఏంటంటే పరలోకం అంతా ఆశ్చర్యంగా ఎదురు చూస్తూ ఉన్నారు. అబ్రహాం గారి యొక్క ఒబీడియన్స్ ఈ లోకంలోనే కాదు, పరలోకంలో కూడా తెలిసిపోయింది అందరికి. అమ్మో ఎంత ఒబీడియన్సా, కుమారుడు కూడా వదిస్తున్నాడు అంటే ఇక దేవుడు ఆపేశాడు. అబ్రహమా అని పిలిచాడు. అందుకు అతను చిత్తము ప్రభువా అని. అప్పుడు ఆయన అంటాడు, ఈ చిన్నవాడి మీద చేయి వేయొద్దు, అతను ఏమీ చేయొద్దు,
నీకొక్కడే ఉన్న నీ కుమారుని నాకియ్య వెలుతీ లేదు కనుక నీవు దేవునికి భయపడవాడు అని ఎందువలన నాకు కనపడుతుంది. ఇందాక మీ భాష గారు అంటా ఉంటారు, నేను భయం అంటే దిస్ ఇస్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. దేవునికి భయపడటం అంటే అర్థం ఏంటంటే ఆయన మాటగా తీసుకోవడం, ఆయన చెప్పిన పని తూచా తప్పకుండా చేయడం. అబ్రాహ్మా, నిందుని బట్టి నాకు అర్థమైంది, నువ్వు నాకు భయపడేవాడు అని. నీకు ఒక్కడే నువ్వు కుమారుని నాకు ఏ వెలుతీలేదయ్యా నువ్వు. ఎలా ప్రభు నా జీవితాన్ని చూసి నీ జీవితాన్ని చూసి ఇదిగో నిన్నుని బట్టి నువ్వు నాకు భయపడుతున్నావు అని చెప్పగలరా? అట్లీస్ట్ వన్ థింగ్ ఇన్ అవర్ లైఫ్, సరైన ప్రేయర్ టైమ్స్, సరైన క్వైట్ టైమ్స్ ఉన్నాయి. ఉదయకాలం లేచి చక్కగా ప్రార్థనలో గడిపి చక్కగా వాక్యం చదువుకుని వచ్చామా దేవుని సన్నిధికి. ఈరోజు ఆదివారం కాబట్టి కొంచెం ఎక్కువసేపు రెస్ట్ తీసుకోవాలి. ఇంజన్ దట్ ఈస్ ఇంజన్, నేను తప్పను దాన్ని. బట్ అదే సమయంలో చాలా బ్యాలెన్స్గా వెళ్తాను. నేను నా టీచింగ్ ఎప్పుడైనా కొంచెం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తాను. తప్పలేదు, రెస్ట్ తీసుకో. సెలవు వచ్చింది, సెలవు కాలం కోసం ఎక్కువ రెస్ట్ తీసుకో. బట్ దేవుడితో గడిపే సమయంలో రాజీ పడలేదు. ప్రార్థన తగ్గించుకో, వాక్య ధ్యానం తగ్గించుకో. అది తగ్గించావా ఈ రెస్ట్కి మీనింగ్లెస్, హాలిడేకి మీనింగ్లెస్. పర్లేదు కొంచెంసేపు ఎక్కువ రెస్ట్ తీసుకునే ఆ తర్వాత లేచిన తర్వాత చక్కగా ప్రార్థనలు గడిపి చక్కగా వాక్యాన్ని ధ్యానం చేయి. ఆ తర్వాత మందిరానికి ప్రార్థన చేసుకోకుండా, వాక్యం చదువుకోకుండా పరిగెత్తుకుంటే ఇక్కడికి వస్తే దేవుని ఆశీర్వాదాలు బాగా వస్తాయి కదా. అది రాంగ్ థింకింగ్, అట్లా రాదు. మనం దేవునితో గడిపే సమయం చాలా బాగుండాలి. ఎందుకు నేను సరిగా సమయానికి రాలేకపోతున్నానండి, ఎందుకు దేవుని పని నేను చేయలేకపోతున్నానంటే అర్థం ఏంటో తెలుసా? అసలు ఈ కనెక్షన్ సరిగా లేదు నాకు. నా ప్రభుత్వం నా కనెక్షన్ సరిగా లేదు, అసలు ప్రాబ్లం అది. కాబట్టి నా ప్రేయర్ టైమ్స్, నా క్వైట్ టైమ్స్ కనుక సరిగా ఉంటే నా ఫెలోషిప్లో కూడా నేను చాలా బాగుంటాను. కాబట్టి నేను ఇక్కడ కంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నా. ఆయన చూపించిన విధేయతను బట్టి వాట్ హ్యాపెండ్ అనేది ఒకటి చూపించి నేను ఈ ప్రసంగాన్ని క్లోజ్ చేయాలని ఆశపడతా ఉన్నాను. 17వ వచనం ఎవరైనా చదువుతారా? ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలన 16 నుంచి చదివితే మనకి కంటిన్యూషన్. నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఇయ్య వెనక తీయక ఈ కార్యం చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రము వలె సముద్ర తీరమందరి ఇసుక వలె నీ సంతానమును నిశ్చయంగా ఏం చేస్తాడంట? విస్తరింప చేసేదను. నీ సంతతి వారు తమ శత్రువులు గౌరి స్వాధీనపరుచుకుంటారు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదింపబడునని నా తోడని ఏం చేశాడు? ఎవరు ప్రమాణం చేశారండి? ఎవరు ప్రమాణం చేశారు? జనంలో మనం చేస్తాం ప్రమాణం, కానీ ఇక్కడ ప్రమాణం ఎవరు చేశారు? బట్ వండర్ఫుల్ లైఫ్ అండి, ఇది జీవితం అండి. నా వ్యక్తిని చూసి పరలోకం వణికిపోవాలి. నా జీవిత విధానాన్ని చూసి ఒక మాదిరి కనిపించాలి. ఏదో వస్తున్నాడు పోతున్నాడు కాదు. ప్రమాణం చేస్తున్నాడు, దేవుడు ప్రమాణం చేస్తున్నాడండి. నీ వంశం ఇదిగో నీ ద్వారా ఇదిగో భూలోకమైన వంశాలన్నీ ఆశీర్వదింపబడతాయి. ఎవరికైనా ఆశీర్వాదం అయ్యేవా? మనం ఆశీర్వాదం అయ్యేవు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. మన ద్వారా ఒక మాట చెప్పండి, నేను క్లోజ్ చేయాలి ఆశపడుతున్నాను. ఆయన చూపిన ఒబీడియన్స్ బట్టి, విధేయతను బట్టి ఆయన ఆశీర్వదించాడు. ఎలా ఆశీర్వదించంటే ఆకాశ నక్షత్రం వలె సముద్ర తీరమందు ఇసుకలేయడం వలె నిశ్చయముగా నీ సంతానాన్ని విస్తరింప చేస్తారన్నాడు. నీ సంతానం వాళ్ళు శత్రువులు కవిని స్వాధీనపరుచుకుంటారు. అంటే శత్రువులు కవి అంటే ఏంటండి? ఎంతమంది ఉన్నా మా అయితే మీ మాస్టర్ గారు మాట్లాడుతా ఏమన్నారంటే 10 ఫ్యామిలీస్ ఉన్నాయి. ఎప్పటి నుంచి 10 ఫ్యామిలీస్ ఉన్నారు? సంవత్సరానికి ఒక 2 ఫ్యామిలీస్ అన్నీ యాడ్ అవుతున్నారా?
ఒక్కొక్క ఫ్యామిలీలోనే తేగలుగుతుందా? జీవము కలిగిన దేవుడి సంఘం, ఏ సంఘం? జీవము కలిగిన దేవుడి సంఘంలో ఏముంటుందంటే జీవం ఉంటుంది. అంటే నేనేం చేస్తానంటే నేను ఒక ఫ్యామిలీ తీసుకొస్తాను, లేకపోతే అట్లీస్ట్ ఒక వ్యక్తిని తీసుకొస్తాను దేవుడి సంఘం. అట్లా 10 ఫ్యామిలీస్ 10 మందిని తీసుకొస్తే నెక్స్ట్ ఇయర్కి డబుల్ అవుతుంది, 20 మెంబర్స్. ఆ నెక్స్ట్ ఇయర్కి 20 + 20 40. ఈ చర్చి సాల్వ్ అయ్యా జరుగుతున్నాయి. శత్రువుల గవిని స్వాధీనపరచుకోవాలండి మనం. దేవుడు ఆల్రెడీ స్వాచ్ఛగా ఇచ్చాడు మనకి. నీ కుటుంబాలు పాడైపోతాయి, భ్రష్టత్వంలో బ్రతుకుతున్నారు. బ్రోకెన్ ఫ్యామిలీస్ ఎన్ని మనకు తెలియదా? స్టూడెంట్స్ ఎంతమంది లైఫ్ని స్పాయిల్ చేసుకోవట్లేదు. ఆర్ వి గోయింగ్? మనకు వాళ్ళ గురించి ఏమైనా కన్సర్న్, ఆ ప్రేమ, లవ్, ఎఫెక్షన్ ఏమైనా ఉన్నాయా? ఒకవేళ ఉంటే దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని జీవించుకుంటారు. ఒకవేళ లేకపోతే వాళ్ళని మనం తీసుకురావాలి, వాటిని మనం స్వాధీనం చేసుకోవాలని దేవుడే అబ్రహాం గారితో ప్రమాణం చేస్తున్న మాట మనం ఆలోచించాలి. కాబట్టి మనం జీవించేది ఒక మాట చెప్తున్నాను, దేర్ ఇస్ ఓన్లీ వన్ లైఫ్, దట్ ఈస్ ఆల్సో వెరీ షార్ట్ లైఫ్. ఒకే ఒక జీవితం, అది కూడా చాలా కొత్త జీవితం. ఆ కొత్త జీవితంలో ప్రభు కోసం ఏం చేస్తాం అనేది రేపు మనతో వచ్చేది. ఇంకేది రాదు, ఏది రాదు. నిన్న ఏదో ఒకటి వింటా ఉంటే సిటీ స్టార్ట్ గారు, ఆయన గురించి వింటా ఉన్నా. సిటీ స్టార్ట్ గారు ఆయన మంచి క్రికెట్ ప్లేయర్. ఆయన ఆఫ్రికా వెళ్ళిపోయాడు. స్టార్ట్ గారు ఏమో బాగా తెల్లగా ఉంటాడు, ఆఫ్రికన్స్ ఏమో నల్లగా ఉంటారు. ఆ సిటీ స్టార్ట్ గారు వెనక ఎంతమంది ఆఫ్రికన్స్ నల్ల జాతీయులు నిలబడతారు అనే మాట నన్ను చాలా ఆలోచన చేస్తుంది. అంటే నా వెనక ఎవరు నిలబడతారా? అంటే నా వెనక నిలబడమంటే నేను ఎవరి కోసం నా ప్రయాసపడ్డానా లేదా, నేను ఎవరి కోసం నా ప్రయాసపడి కొన్ని ఆత్మలను దేవుడి సన్నిధికి తీసుకొచ్చినా లేదా అనేది. మనం ఆశీర్వాదం అవ్వాలి. ఆశీర్వాదం అంటే ఫిజికల్గా ఆశీర్వాదాలు మనకు వస్తాయి డెఫినెట్గా, అవి ఆటోమేటిక్గా దేవుడు ఇస్తాడు. అయితే స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ ఏంటంటే మనం కొంతమందిని వాళ్ళ జీవితాన్ని, కుటుంబాలు కట్టాలి. దట్ ఈస్ ద రియల్ బ్లెస్సింగ్. ఒకవేళ అలా ఉంటుంటే దేవుడి నామానికి మహిమ. అలా లేకపోతే అబ్రహాం గారి జీవితాన్ని చూద్దాం. ఆయన చూపించిన విధేయత, లోపడే విధానం, సాకులు చెప్పకుండా ఆయన మాటను నెరవేర్చిన విధానం, చెప్పిన చోటుకే వెళ్ళే, చెప్పిన మాట విని ఆ స్వభావాన్ని కాపు పరలోకాన్ని ఒడికించే ఆ శ్రేష్టమైన వ్యక్తిని మనం కూడా ఎక్సైజ్ చేస్తాం. దేవుడి కోసం నమ్మకంగా నిలబడుతుంది, మన కుటుంబాలు ఆశీర్వదింపబడుతుంది, మనం అనేకులను ఆశీర్వాదకరంగా జీవించాలని చెప్పి తెలియజేస్తూ ఈ మాట ద్వారా ముగిస్తాము. దేవుడి మాటలు మనందరి కోసం దీవించి ఆశీర్వదించుతారు.